ఫ్రెండ్స్ మనకి మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు విరాట్ కోహ్లీ మనకి అయితే ఎంటర్ అవుతున్నాడు. చూడండి విరాట్ కోహ్లీ ఎంత అగ్రెసివ్గా ఎలా మూమెంట్ చేసుకుని వస్తున్నాడు చూడండి ఫ్రెండ్స్. ఆ స్టైలు అసలు విరాట్ కోహ్లీ ఏ విధంగా అగ్రెసివ్గా ఉంటే మనకి ఎప్పుడు తెలుసు. చూసి ఫస్ట్ వార్మప్ చేస్తున్నాడు, షాట్ చూస్తున్నాడు, కరువు డ్రైవ్ కొట్టాలా ఏం కొట్టాలా, గ్యాప్ చూస్తున్నాడు, గ్యాప్స్ చూసుకుంటున్నాడు. అదేసి ఫస్ట్ బాల్ నుంచి బాదుతాడేమో ఫస్ట్ చూసుకుంటున్నాడు. ఈరోజు ఫుల్ ప్రిపేర్ అవుతుంది ఇవాళ. చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ బౌలర్ స్టార్ట్ అయిపోయాడు హార్దిక్ పాండ్యా. సో చూసినట్టు వార్మప్ చేస్తున్నాడు, చూడండి ఎలా వార్మప్ చేస్తున్నాడు. మ్యాచ్ స్టార్ట్ అవుతుందని ఈరోజు ఎడ్ చేసి నేనే సత్తా చూపిస్తా అని ఇక్కడ నుంచి హార్దిక్ పాండ్యా చాలా స్ట్రాంగ్గా ఉన్నాడు, చాలా గట్టి ప్రాక్టీస్లో వస్తున్నాడు. చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ హార్దిక్ పాండ్యాకి చాలా తగ్గ ఫోర్ ఉండేలాగా ఉంది ఇవాళ. చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఎంపైర్స్ ఉన్నారు, ఎంపైర్ కూడా రెడీగా ఉండు మ్యాచ్కి. ఇక్కడ చూసినా మనకి ఫీల్డర్ కూడా రెడీగా ఉన్నాడు. ఇక్కడ మనకి ఈ ఫీల్డర్ చాలా క్యూట్గా ఉన్నాడు, 14 years ఈ ఫీల్డర్కి. నెక్స్ట్ బ్యాట్స్మెన్ అనమాట, అందుకోసం ఇప్పుడు వార్మప్ చేస్తున్నాడు మ్యాచ్లో. తర్వాత మన దగ్గర ఇంకో ఫీల్డర్ ఉన్నాడు, తర్వాత తను కూడా బ్యాట్స్మెన్, తనకు 10 years. వికెట్ కీపర్ కూడా ఇక్కడ రెడీగా ఉన్నాడు. వికెట్ కీపర్ ఇక్కడ కీపర్ కూడా వార్మప్ చేస్తున్నాడు. ఇప్పటికే బ్యాట్స్మెన్ సిగ్నల్ చేస్తున్నాడు ఎటు ఇచ్చేయాలి, ఎప్పుడు ఎటు చెప్పాలనేది. విరాట్ కోహ్లీ చాలా నవ్వొస్తుంది చూడండి ఎట్లా నవ్వుతున్నాడు. ఏంట్రా బాబు ఇది నేను కొట్ట ముందుకి ఇట్లా సిగ్నల్ చేస్తారు అనుకుంటున్నారు. ఓకే మ్యాచ్ రెడీ అయిపోయింది. ఇక్కడ ఎంపైర్ ఓకే చెప్పారు, ఫస్ట్ బాల్ డెలివరీ అయిపోయింది. వావ్ బిగ్ షాట్. చూసినట్లయితే ఇచ్చారు ఫస్ట్ బాలే, ఎంపైర్ కూడా 4 ఇచ్చారు. విరాట్ కోహ్లీ చాలా అగ్రెసివ్ కొడుతున్నారు, అన్నీ డ్రైవ్ మూమెంట్స్ కొడుతున్నాడు. అన్నీ ఒక్క బాల్ కూడా క్యాచ్ లేకుండా చేస్తున్నారు. 2 balls 2 4 కొట్టాడు. చూడాలి అసలు ఈరోజు విరాట్ కోహ్లీ అసలు ఈరోజు ఏం తినేసి వచ్చాడో. చాలా అగ్రెసివ్గా ఉన్నాడు, వచ్చి ప్రతి బాల్ వచ్చిన కాడ నుంచి చాలా బాగా ఆడుతున్నాడు. అది చూసినట్లయితే అసలు షాట్ చూడండి ఎలా కొడుతున్నాడు. ఇంతకు బౌలర్కి అసలు అర్థం కావట్లేదు ఇంతకు ఏం చేస్తున్నాడు ఇంతకు ఇవాళ. మన ఎంపైర్ కూడా అర్థం కావట్లేదు ఈరోజు విరాట్ కోహ్లీ ఇట్లా విరుచుకోబడుతున్నాడు బాల్స్ మీద. వైడ్ బాల్ అని లేదు, ఏ బాల్ అయినా పర్లేదు, అన్ని బాల్ కొట్టేస్తున్నాడు. ఈరోజు మనం అడిగి తెలుసుకుందాం ఒకసారి విరాట్ కోహ్లీ మ్యాచ్ అయిపోయాక ఎందుకు ఇలా అగ్రెసివ్గా ఉన్నాడు. వాట్ ఏ షాట్ 6 కొట్టే ఫస్ట్ 4 అనుకున్నారు, ఎవరు అనుకోలేదు 6 కొడతాడని. మనం చూసే ఉన్నాం స్కోర్ మాత్రం అసలు చాలా చాలా ఎక్కువ వస్తుంది స్కోర్, అసలు మనం అనుకోవట్లేదు. దీంట్లో మధ్యలో వైడ్స్ కూడా ఇచ్చారు. దాంట్లో హార్దిక్ పాండ్యా చూడాలి మళ్ళీ ఇప్పుడు బాల్ కట్టర్ బాల్ వేస్తా చూడాలి. ఇప్పుడు లెగ్ స్పిన్ వేస్తాడా, లేకపోతే కట్టర్ బాల్ వేస్తాడా, లేకపోతే రోల్అవుట్ బాల్ వేస్తాడా చూడాలి. ఏ బాల్ వేసినా పర్లేదు నేను కొడతా అంటున్నాడు. సో ఇక్కడ సింగిల్ లైన్ రాలేదు, చాలా మంచి బాల్ వేస్తాడు లైన్ బాల్. చూడాలి సింగిల్కి వెళ్ళే ప్రయత్నం చేశాడు, ఇక్కడ మళ్ళీ డబల్కి వెళ్తున్నాడు. చూడాలి మరి ఇక్కడ అవుట్ చేస్తాడా. ఓ షట్ మిస్ ఫీల్డ్ అయింది. దీంతో విరాట్ కోహ్లీ మంచి లైఫ్ వచ్చింది, రన్అవుట్ మిస్ అయిపోయింది. ఇక్కడ విరాట్ కోహ్లీ తన బాల్ తాను ఆపుకున్నాడు, దీంతో ఇంకో సింగిల్ కంప్లీట్ చేసుకున్నాడు. చూడండి ఫ్రెండ్స్ మనకి కొత్త బ్యాట్స్మెన్ వస్తున్నాడు, చాలా మిల్కీ ఫేస్ ఫ్రెండ్స్. మనకి వైభవ్ సూర్యవంశీ అలియాస్ రిక్కీ ఈరోజు అసలు బ్యాటింగ్ చేయడానికి వస్తున్నాడు. గ్రౌండ్ అంతా దద్దరిల్లిపోతుంది, మొన్న లాస్ట్ మ్యాచ్లో సెంచరీ చేశాడు. దీంతో చూడాలి ఫ్రెండ్స్ ఎలాంటి గేమ్ తీసుకొస్తాడు మనకి ఈరోజు. చాలా అగ్రెసివ్గా ఉన్నాడు. ఫస్ట్ రాగానే నేను రెడీ చూసుకుంటా బ్యాట్స్మెన్ని బౌలర్ని అంటున్నాడు. చూడాలి ఎట్లా వేస్తాడు వైభవ్ సూర్యవంశీ. చూడండి ఇద్దరు కలిసి వెనక కీపర్ కూడా చాలా సపోర్ట్ చేస్తున్నాడు. మనం చేయాలి అప్పుడప్పుడు, చిన్నపిల్లలు వచ్చినప్పుడు వాళ్ళని కూడా సపోర్ట్ చేయాలి. చాలా 14 years ఫ్రెండ్స్. చూడండి ఎలా మిల్కీ బాయ్ లాగా ఉన్నాడు. ఓకే ఇక్కడ ఫీల్డర్ రెడీగా ఉన్నాడు. హియర్ వి గో బ్యాట్స్మెన్ బౌలర్ రెడీగా ఉన్నాడు. ఇక్కడ హార్దిక్ పాండ్యా నుంచి మంచి బౌలింగ్ చూడవచ్చు ఈరోజు. వైడ్ బాల్ ఫస్ట్ డెలివరీ వైడ్ వేసాడు, దాంతో కొంచెం డిసప్పాయింట్మెంట్ బ్యాట్స్మెన్కి. చూస్తున్నాడు ఈరోజు సెంచరీ ఎలా డబుల్ సెంచరీ అని చూస్తున్నాడు వైభవ్ సూర్యవంశీ అలియాస్ రిక్కీ. ఇక్కడ బౌలర్ ఎక్స్చేంజ్ చేశాడు, ఇక్కడ ఇంపాక్ట్ ప్లేయర్ కింద తీసుకొస్తున్నారు. ఇక్కడ మళ్ళీ వైడ్ డెలివరీ. బ్యాట్స్మెన్ ఈరోజు చూస్తున్నాడు ఏంటి ఒక్క బాల్ నా దగ్గర రావట్లేదు, ఈరోజు నేను కొడతా డబుల్ సెంచరీ చేస్తా అని చాలా ఎక్సైట్మెంట్తో ఉన్నాడు. చూడాలి మరి ఏం చేస్తాడు మనకి. బుమ్రా రెడీగా ఉన్నాడు బౌలింగ్ చేయడానికి. హియర్ వి గో. వాట్ ఏ డెలివరీ. No ball, free hit. Again slow delivery. సో చూసినట్లయితే ఈరోజు బుమ్రా చాలా టాక్టిక్స్ ప్లే చేస్తున్నాడు. ఇక్కడ స్లో బౌన్సర్ వేస్తున్నాడు, నో బాల్ వేస్తున్నాడు,
మరి గేమ్ ప్లాన్ ఏందో చూడాలి. వావ్, వాటే బ్యాటింగ్. హాఫ్ కట్ చేసే ప్రయత్నం చేశాడు బ్యాట్స్మెన్. ఈసారి బాల్ వేసి పడేస్తాడు. వావ్, సూపర్ బ్యాటింగ్. 4. వైభవ్ సూర్యవంశీ రాగానే 4 కొట్టేశాడు. చాలా మంచి బ్యాటింగ్, తన బ్యాట్ నుంచి ఓపెన్ చేశాడు. వావ్, సూపర్ నైస్ బ్యాటింగ్. 4. ఎంపైర్ కూడా చాలా చక్కగా 4 ఇస్తున్నారు మనకి. చూసినట్టు లేదు, ఇక్కడ మనకి బుమ్రా బాల్ కామెడీ చేస్తున్నాడు. వైభవ్ సూర్యవంశీ పక్కకు చూస్తుంటే ఇక్కడ గర్ల్ ఫ్రెండ్ లేదని చెప్తున్నాడు. చాలా మంచి జోక్ ఇక్కడ మనకి వినిపిస్తుంది. సో ఇది లాస్ట్ బాల్. ఇప్పుడు చూసిన వైభవ్ సూర్యవంశీ ఓవర్ కంప్లీటెడ్ మ్యాచ్ బాల్ క్లీన్ బాల్. చూసినట్లయితే ఇక్కడ మనకు బుమ్రా చాలా మంచి సెలబ్రేషన్ చేస్తున్నాడు. అందరు కలిసి టీం అంతా బాగా సెలబ్రేషన్ చూసినట్లు మంచిగా సెలబ్రేషన్ చేస్తున్నారు. ఇక్కడ నెక్స్ట్ మంచికి గేమ్ ప్లేన్ చేస్తున్నారు. బుమ్రా చూడు, జస్ప్రీత్ బుమ్రా ఎంత ఫాస్ట్ వర్క్ వస్తున్నారు చూడండి ఫ్రెండ్స్. బుమ్రా అసలు ఈరోజు తగ్గట్లేదు అంటున్నాడు. యాక్టర్ బాల్ చాలా ప్లాన్ చేస్తున్నాడు బుమ్రా. వాట్ అండ్ బౌలింగ్, వైడ్ బాల్. దీంతో మనకు రన్ వచ్చేస్తుంది వీళ్ళకి. చూసిన కే రాహుల్ ఇక్కడ బ్యాటింగ్ చేస్తున్నాడు. కే రాహుల్ చాలా అగ్రెసివ్గా ఉన్నాడు. కే రాహుల్ ఇలా బెంగళూరు నుంచి వచ్చాడు కాబట్టి బెంగళూరు మైదానంలో చాలా మంచిగా ఆడుతున్నాడు. ఇటు ఎంఐ నుంచి బుమ్రా బౌలింగ్ చూసినట్టు చాలా వైడ్ బాల్ వేశాడు. బుమ్రా మంచి వచ్చే బౌలింగ్. మళ్ళీ వైడ్ వేసాడు. 1 minute మనకి ఇప్పుడు ఎంపైర్ వచ్చి దాన్ని సెట్ చేస్తున్నారు వికెట్స్ని.